అరే ఐమ్ కమింగ్ బ్రో వెయిట్ నో ఓ షిట్ ప్లీజ్ 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 ఆన్ ఓవర్ ప్లీజ్ 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 ఎంత ఎండ ఉంది తెలుసా బయట ఆటోలో వచ్చేసరికి నాకు అసలు అందుకనే క్యాబ్ బుక్ చేసుకోవాలి. బాగా నిద్ర వస్తుంది ఇంకా నాకు. హలో వస్తున్నా ఉండు ఆఫీస్కి, ఇప్పుడే లేచిన, ఒక్క 10 minutes స్టార్ట్ అవుతా. యా బాయ్, నాకు తెలుసు మీటింగ్ ఉంది, బాయ్ వస్తున్నా. బా ఒక్కరి తర్వాత ఒకరు కాల్. హలో యా ఐమ్ కమింగ్ యా అరే ఐమ్ కమింగ్ బ్రో వెయిట్ నో ఓ షిట్ ఓ గాడ్ ఇప్పుడు ఏం చేయాలి? షిట్ అప్పుడెప్పుడో చదివాను బియ్యంలో పెడితే బెటర్ అని. ఈ బియ్యం డబ్బా ఎక్కడ వచ్చింది? ఓకే ప్లీజ్ 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 ఎంతసేపు పెట్టాలి? టైం ఎంత అవుతుందో కూడా తెలీదు. ప్రతిదానికి మనకు ఫోన్ పైన డిపెండ్ అవ్వడం బాగా అలవాటైపోయింది. అవ్వలేదే. హెయిర్ డ్రైయర్ పెట్టి చూద్దాం. ప్లీజ్ 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 ఆన్ ఓవర్ ప్లీజ్ 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 ఇప్పుడు నేను క్యాబ్ ఎలా బుక్ చేసుకోను, ఆఫీస్కి ఎలా వెళ్ళను? షిట్ లేట్ అయిపోతుంది ఆఫీస్కి. గాడ్ ఒక్క ఆటో రావట్లేదు. ఆటో అన్న ఫిలిం నగర్ వస్తారా? ఎక్కడ ఫిలిం నగర్? ఎక్కడంటే ఎలా చెప్పాలి, మీకు అది నవ్యుగా రెస్టారెంట్ పెద్ద బిల్డింగ్ ఒకటి ఉంటుంది. జీపీఎస్ లేదా? అంటే ఏంటి? ఊబర్లో అయితే వర్క్ అని ఉండేది. ఓకే పదండి చూద్దాం ఏదో ఒకటి. అన్ని 500 ఉన్నాయి కదా అన్న. 500 తీసుకుంటారా? తీసుకోవట్లేదండి. ఇప్పుడు చేంజ్ లేదు నా దగ్గర, ఏం చేయాలో? ఒకసారి మీ ఫోన్ ఇవ్వరా? అమ్మయ్యా ఫోన్ ఫైనలీ. నంబర్ షిట్ గాడ్ నాకు ఒక్క నంబర్ గుర్తులేదేంటి? గౌతమి నంబర్ 90. ఇది తీసుకోండి థ్యాంక్స్. ఎక్కడైనా ఏటీఎం దగ్గర ఆపరా? ఏటీఎం ఇక్కడ ఉంది చూడండి మేడం. వాట్ ద హెల్, ఈ క్యూ ఏంట్రా బాబు? ఇక్కడ ఆపండి. గాడ్ ఫైనలీ. ఒక్క నిమిషం అన్నా, నేను లోపలికి వెళ్ళి క్యాష్ తీసుకొస్తాను. గైస్ 100 రూపీస్ ఉందా? ఉంది. ఈ తొందరగా. వాలెట్లో ఉంది. వాలెట్ ఏది? పేటిఎం వాలెట్. రీఛార్జ్ కూడా ఉంది. నాకు వద్దు. పేజీ యాప్. నాకు క్యాష్ కావాలి. అరే గో క్యాష్ లెస్ రే. పేటిఎం కరు. నువ్వు మారవరా, నేను మార్చలేను. చూడవా ఒకసారి తొందరగా? మీరు కూడా చూడండి. రే పేటిఎం నువ్వు కూడా చూడు. జాను యూర్ లక్కీ. రే ఇది క్యాష్ అంటే తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. అసలు ఎంత ఎండ ఉంది తెలుసా బయట. ఆటోలో వచ్చేసరికి నాకు అసలు అందుకనే క్యాబ్ బుక్ చేసుకోవాలి. పేటిఎం ఉంది కదా, ఈజీ కదా. ఫోన్ లేకనే తిప్పాలని. ఏటీఎంల దగ్గర ఏమో అంత పెద్ద క్యూలు ఉన్నాయి, ఏం చాలా అర్థం కాక అసలు క్యాష్ లేదు. పిచ్చి లేస్తుంది నాకు ఫోన్ లేకపోతే. అసలు నీ ఫోన్ కేమైంది? అరే నా ఫోన్ పొద్దునే వాష్రూమ్ లో పడిపోయింది అబ్బా. ఇరిటేటింగ్. బాస్ ఎన్నిసార్లు కాల్ చేసింది తెలుసా? అవునా? మెసేజ్ చేసిందా? చూపి. ఓ గాడ్ ఇన్ని మెసేజ్లా. ఫోన్ లేనప్పుడే చేస్తా. మీ మమ్మీ కూడా కాల్ చేసింది. అవును మీ మమ్మీ నాకు కూడా చాలాసార్లు ఫోన్ చేశారు. ఓ గాడ్ మా మమ్మీ తెలుసా ఆన్ ఉన్నప్పుడు అసలు ఒక్కసారి కూడా ఫోన్ చేయదు. ఒక్కసారి ఆఫ్ ఉందంటే ఫ్రెండ్స్ అందరికి కాల్ చేస్తుంది. సెన్స్లెస్. హలో ఒక్క నిమిషం ఆంటీ. మమ్మీ ఊరంతా ఫోన్ చేసేసినావా? ఎక్కడ పెట్టావు ఫోన్? నా ఫోన్ అది నీళ్ళలో పడింది మా. పని చేయట్లేదు. మొన్ననే కదా కొనుక్కుంది నువ్వు, అప్పుడే పని చేయకుందా? నేను ఒక్క రూపాయి ఇయ్యాను అసలు నీకు. ఇంకా సరే నువ్వు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, నేనే కొనుక్కుంటా. అదే ఇప్పుడు జాబ్ చేస్తున్నావు కదా, ఇంకా అందుకని ఎట్లా తయారైనావు కేర్లెస్ గా. సరే మా నువ్వు అందరికి కాల్ చేయొద్దు. ఈ నంబర్కి ఒక్కటి కాల్ చేయాలనుకుంటా. 100 సార్లు ఫోన్ చేయకు ప్లీజ్. ఎవరి దగ్గరైనా స్పేర్ ఫోన్ ఉందా? హే నా దగ్గర ఒకటి ఉంది. అవునా? ఇంతసేపు చెప్పలేదే. ఏ సిమ్? మైక్రో నానో? నార్మల్ ఫోన్. నార్మలా? సో ఇప్పుడు దీంట్లో నా సిమ్ ఎలా పడుతుంది? సిమ్ అడాప్టర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది.
ఉందా? ఉంది ఎక్కడ? షాప్లో. ఇప్పుడు కావాలా నిన్ను- వద్దా నీకు? నేను అసలు ఎవరు మార్చలేడు. హలో, బనానా సర్వీస్ సెంటరా అండి? అవునండి. యాక్చువల్లీ నా ఫోన్ ఆన్ అవ్వట్లేదండి. ఏమైందండి? అది పొద్దున్న వాటర్లో పడింది, తర్వాత నేను బియ్యంలో పెట్టాను అండ్ డ్రైయర్ కూడా పెట్టాను, అయినా ఆన్ అవ్వట్లేదు. ఇంకా నయం, ఫ్రై చేయకపోయారా? ఓకే, ఇప్పుడు నా ఫోన్ రీప్లేస్ చేస్తారా? వారంటీలో ఉంది. వాటర్లో పడితే వారంటీ ఉండదండి. రిపేర్ చేయించడానికి ఎంత కాస్ట్ అవ్వచ్చు? మోడల్ చూసి చెప్పాలండి. ఇది మోడల్ నంబర్ బనానా 6S ప్లస్ ఎడ్జ్ అనుకుంటానండి. 15,000 వరకు అవుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటున్నారండి? లేదండి. మా బనానా కస్టమర్ కేర్కి కాల్ చేసినందుకు ధన్యవాదాలండి. వీళ్ళ దగ్గర ఏదో పెద్ద ప్రతి ప్రశ్నకి సమాధానం ఉన్నట్టు వీళ్ళు ఎక్స్ట్రాలు ఒకటి. తొందరగా ఒక కొత్త ఫోన్ కొనుక్కోవాలి. ఏ ఫోన్ కొనుక్కుంటే బెటర్? గూగుల్ పిక్సెల్ అది చాలా బెస్ట్. 67,000 కొత్త ఫోను, ఆఫీస్లో ఎవ్వడు కొనలేదు కూడా. ఫీచర్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, ఫ్యూచర్ ఇంకా ఎక్కువ ఉంటుంది. తీసుకో చెప్తాను. 67,000 పెట్టి ఆ తొక్కలో గూగుల్ ఫోన్ ఎందుకు? మంచిగా ఐఫోన్ కొనుక్కో. మా కజిన్ వస్తున్నాడు, 50,000 ఇవ్వు, థ్యాంక్స్ గివింగ్కి చీప్లో తీసుకొచ్చిస్తాడు. ఐఫోన్ అంటే సెల్ఫీస్ కదా, వివో వచ్చింది. ఇట్స్ మచ్ బెటర్ అండ్ చీపర్. దట్ టు రణ్వీర్ సింగ్ ఇస్ ఎండ్రాసింగ్ ఇట్ యా, టూ హాట్. Do you want Ranveer Singh or do you want a phone? Best, take a OnePlus 3. 64GB space, nice front camera. You can do anything you want. 1+3 అంటేనే ఆన్లైన్. అయినా ఆన్లైన్ మనం నమ్ముతామా? అస్సలు నమ్మలేం. ఇవన్నీ కాదు కానీ నా ఫోన్ అమ్మేస్తున్నా, బ్లాక్బెర్రీ క్లాసిక్ ఫోన్. ఓల్డ్ ఈజ్ గోల్డ్. తీసుకో. అయినా నువ్వు ఫోన్లో ఫుల్ పడేస్తూ ఉంటావు, నీకెందుకు కొత్త ఫోను? ఇది బెస్ట్. అస్సలు ఫోన్ అలా ఎలా వదిలేసానో అర్థం కావట్లేదు తెలుసా. అబ్బా. ఏ జాహ్నవి, ఆ, కొత్త ఫోన్ కొంటున్నావు అంట కదా, నీ పాత ఛార్జర్ నాకు ఇవ్వా ప్లీజ్. హలో, ఛార్జర్ నాకు ఇస్తానండి మాట ఇచ్చింది అక్కడ. వీళ్ళ డిస్కషన్ చూసావా? అయితే ఇయర్ ఫోన్స్ అయినా నాకు ఇవ్వా. ఆహా, ఓకే ఓకే. నీకేం కావాలి? బిల్లు కావాలా? ఇది నా చేతిలో బాగుంది కదా. చేతిలో బాగుంటే ఫోన్ కొనడం చిరాగ్గా. భయ్యా ర్యామ్ ఎంత దీనికి? అసలు నీకు ఏ స్పెసిఫికేషన్స్ కావాలి? సో బేసిక్లీ నాకు వాట్సాప్, ఫేస్బుక్, స్నాప్చాట్, ఇన్స్టాగ్రామ్, కాదు. మెసేజింగ్, కాలింగ్ చాలు. గూగుల్ ప్లే స్టోర్ కూడా. అవి స్పెసిఫికేషన్స్ కాదు, అవి యాప్స్. ఓకే, ఏంటో వాట్ ఎవర్. హే హాయ్, సో మీరు ఎప్పుడైనా ఫోన్ పోగొట్టుకున్నారా? ఇన్ కేస్ పోగొట్టుకుంటే కమెంట్ అండ్ లెట్ మీ నో హౌ యువర్ ఎక్స్పీరియన్స్ వాస్. యాక్చువల్లీ ఇట్స్ సో అనాయింగ్ యా. ఒక రోజు మొత్తం ఫోన్ లేకుండా ఉండడం, మన పాస్వర్డ్స్ అసలు ఎన్ని ఉంటాయి ఫోన్లో. ఓ గాడ్. అండ్ దట్ టు ఈ అబ్బాయిలు ఏంటో ఈ స్పెసిఫికేషన్స్ అని అదని ఇదని ఏంటంటో మాట్లాడేస్తుంటారు. అమ్మాయిలకు మ్యాక్స్ ఏం కావాలి చెప్పండి? కెమెరా.